భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఫరూక్ అబ్దుల్లా వాడు పాకిస్తాన్ మాటలు మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ ఏమన్నాడో వీడు అదే అంటాడు. తర్వాత కొంచెం బెదిరింపు కూడా చేస్తున్నాడు. ఫరూక్ అబ్దుల్లా మొన్న లాస్ట్ మంత్ మన సోల్జర్స్ 12 మందో 15 మందో చచ్చిపోయారండి ఈ జమ్మూ బార్డర్. అది దానివల్ల మన సోల్జర్స్ చచ్చిపోవడానికి కారణం మనకు తెలుసు కదా, బయట నుంచి వచ్చిన పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్. వీడేమంటాడంటే ఫరూక్ అబ్దుల్లా, మీరు అర్జెంటుగా పాకిస్తాన్తో మాట్లాడండి, మాట్లాడకపోతే హమాస్ టైప్ అటాక్లు అయిపోతాయి అని బెదిరిస్తున్నాడు. మనం బేసిక్గా ఫరూక్ అబ్దుల్లా గారికి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి క్లోజ్ రిలేషన్షిప్ ఉంటాయి. వీళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంగ్లాండ్లో ఉంటాయి. ఫరూక్ అబ్దుల్లా గారికి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇంగ్లాండ్లో. ఎలా వచ్చాయండి వాళ్ళకి? ఐఎస్ఐ అడుగులు పెట్టిదే. అలాగే పూర్వం రిటైర్ అయిపోయిన జనరల్స్, ఆర్మీ ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రాపర్టీ ఇంగ్లాండ్లో ఉంటుంది. దుబాయ్లో కూడా ఉంటుంది. దుబాయ్లో బెస్ట్ అంటే లార్జెస్ట్ కస్టమర్స్ ఎవరంటే పాకిస్తాన్ అన్నట్టు. దుబాయ్ రియల్ ఎస్టేట్కి లార్జెస్ట్ కస్టమర్స్ పాకిస్తానీ జనరల్స్. అడుక్కు తినే దేశం. వాళ్ళ జనరల్స్కి దుబాయ్లో విల్లాలు ఉంటాయండి. సో ఎందుకు అడుక్కు తింటున్నారో మీకు అర్థమైపోయింది. ఆ దేశం అడుక్కు తినడానికి కారణం వీళ్ళు, వాళ్ళ ఆర్మీ. సరే, సో ఈ నెక్సస్ మీకు అర్థమైంది కదా. ఫరూక్ అబ్దుల్లా అండ్ నవాజ్ షరీఫ్ ఈ మధ్యకాలం ఇండియాతో రిలేషన్షిప్ ఉంటేనే మనకి బాగుంటుంది అంటూ దొంగ కబుర్లు చెప్తున్నాడు. ఎందుకంటే అడుక్కు తినే స్టేజ్కి వచ్చారు వాళ్ళ ఎకానమీ ఎక్కడుందో వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలంటే ఇండియా కావాలి. సో వీడు కూడా ఇంచుమించు ఒకే ట్యూన్తో మాట్లాడుతున్నారు. కాకపోతే ఈ బెదిరింపు ఏంటి? సరే, ఇండియాతో మంచిగా ఉందంటే మనం ఎప్పుడూ వద్దనలేదు. మన వాళ్ళు ఎప్పుడు కూడా మనం ట్రేడ్ ఆపుకోలేదు. ఇమ్రాన్ ఖాన్ గారు మాట్లాడు ఆర్టికల్ 370 వచ్చాక వాడు అలిగి తీసేశాడు. కానీ ఇంకొక చిన్న ప్రాబ్లం ఉందండి. అర్జెంటుగా ఈ ఎలక్షన్స్ పెట్టమని కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్లోపుగా ఎలక్షన్స్ పెట్టమని. ఎలక్షన్స్ పెడితే ఈ దొంగలే వస్తారు మళ్ళీ, పాకిస్తానీ స్టూజులు వీళ్ళు. ఫరూక్ అబ్దుల్లా కానీ, మహబూబా ముఫ్తీ కానీ వాళ్ళు వస్తారు. వాళ్ళతో మళ్ళీ మామూలే, సిచ్యువేషన్ బ్యాక్ టు స్క్వేర్ వన్ అయిపోతుంది. వాళ్ళు అలా కాకుండా ఉండాలి అంటే ఇంకొక ఐడియా అంటే యూనియన్ టెరిటరీ కింద డిక్లేర్ చేశారు. జమ్మూ ఒకటి యూనియన్ టెరిటరీ, కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ, లదాఖ్ చేసినట్టు. అప్పుడు కొంచెం కంట్రోల్లో యూనియన్ టెరిటరీ అనేసరికి వాళ్ళకి ఈ చీఫ్ మినిస్టర్ కొన్నంత పవర్ ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది. కాకపోతే మన సౌత్లో చూశారు కదా, వాడు ఏదో పెద్ద వాడు రారాజులో ఫీల్ అయిపోతాడు. కేసీఆర్ గారు వాడు స్టేట్కి వాడు కింగ్ లాగా ఫీల్ అయిపోతాడు. మోదీ గారు వస్తే పలకరించడం కూడా చేయడు. అలాంటి ప్రెసిడెంట్ ఉన్నాయి చాలా. మమతా బెనర్జీ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆవిడ రాజ్యం సొంత రాజ్యంలో వెళ్తున్నాడు. అలా ఉండకూడదండి. అసలు పోలీస్ కూడా షుడ్ కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంటర్ అని నా ఉద్దేశం. అలా అయితేనే స్టేట్స్ని, ఇలాంటి రోగ్ స్టేట్స్ని మేనేజ్ చేయడం సులువు. సరే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. నా అంచనా ప్రకారం ఆ ఎలక్షన్స్ ఏదో వీళ్ళ తాలూకు కనెక్షన్ విత్ పాకిస్తాన్ ప్రూఫ్స్ అన్ని చూపించి కోర్టుకి చెప్పి అర్జెంటుగా పోస్ట్పోన్ చేయించారండి. ఎలక్షన్స్ షుడ్ నాట్ బి హెల్డ్ సో ఫాస్ట్ ఇన్ J&K నా ఉద్దేశం. ఎలక్షన్స్ ఇమీడియట్గా సెప్టెంబర్లో జరిగితే మళ్ళీ పాత రోజులకి వచ్చేస్తాయండి. అవి రాకుండా ఉండాలంటే కోర్టు వాళ్ళు వీళ్ళని అసలు ఎలక్షన్స్ నుంచి బ్యాన్ చేయించారు. ఈ పార్టీస్, ఈ లీడర్స్, పాత 2-3 ఫ్యామిలీలు ఉన్నాయి. ఇప్పుడు అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ఈ ఫ్యామిలీ ఒకటి. నెక్స్ట్ ముఫ్తీలు, ముఫ్తీ మొహమ్మద్ సయీద్ వాడి కూతురు, వాడు అక్కడ అదొక
దరిద్రం. ఈ 2 ఫ్యామిలీస్ మెయిన్. గిలానీ గారిని ఆల్రెడీ ఆపేశారు. ఆ గిలానీ ఫ్యామిలీ వాడు కూడా ట్రైడర్స్. వాడు పొలిటికల్ కాదు, మామూలుగా ఏదో పార్టీ కింద చాలా మంది అయ్యాడు. ఇంకా ఫండింగ్ అంతా ఫుల్ అక్కడ ఇక్కడ తినేవాడు, 2 పక్కల తినేవాడు. ఇండియా ఇచ్చేది వాడు పాకిస్తాన్ వాడు ఇచ్చే డబ్బులు. సో ఈ 3 ఫ్యామిలీస్ని ముందు బ్యాన్ చేసి వాళ్ళని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయగలిగితే అప్పుడు సరైన పాలకులు వస్తారేమో ఆశిద్దాం. అలా అయినా కూడా కొంచెం కంట్రోల్ ఎక్కువ ఉండాలంటే యూనియన్ టెరిటరీ కింద డిక్లేర్ చేయాలి. స్టేట్స్ తాలూకు మిగతా స్టేట్లు కూడా, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఇలాంటి కంట్రోల్ కొంచెం సెంటర్కి ఎక్కువ ఉండాలి అని నా ఉద్దేశం. మీరేమంటారు? కామెంట్స్ రూపంలో చెప్పండి. జై శ్రీరామ్.